వెల్కమ్ టు రీస్టార్ట్ 2 years. సో రీజనింగ్లో మనం క్యాలెండర్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఏ టాపిక్? క్యాలెండర్ అనే టాపిక్. దీంట్లో చిన్న బేసిక్స్ ఫస్ట్ వీడియోలో చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అనేది తెలుసుకుందాం. ఆడ్ డేస్ అంటే ఏంటి చూడండి. ఆడ్ డేస్, ఓకేనా? ఆడ్ డేస్ని తెలుగులో ఏమంటాం మనం? బేసి దినాలు, బేసి రోజులు, లేదంటే బేసి రోజులు, లేకపోతే ఇంకేమంటాం, మిగులు దినాలు అంటాం, లేదా మిగులు రోజులు అంటాం. ఏంటి మిగులు రోజులు అంటే ఇచ్చినటువంటి రోజులలో వారాలు పోను ఏవైతే మిగులుతాయో డేస్, వాటిని మనం ఆడ్ డేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 days ఉంది. 25 రోజులలో మిగులు దినాలు ఎన్ని అన్నాడు అనుకోండి. ఇప్పుడు వారాలు పోను అన్నాం కాబట్టి మనకు వారానికి 7 రోజులు. సో వారానికి 7 రోజులు కాబట్టి ఈ 25ను మనం ఏం చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం. 7తో డివైడ్ చేస్తే ఎంత కట్ అవుతుంది? 7 1s 7 3s 21తో కట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు రిమైండర్ ఎంత మిగిలింది? రిమైండర్ అనేది 4 మిగిలింది. దాని అర్థం ఏంటంటే ఈ 25 రోజులలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే మనకి 4 ఆడ్ డేస్ ఉన్నాయి. ఓకేనా? 4 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఆడ్ డేస్ని కౌంట్ చేస్తామో మనం ఏం చేయాలి? రిమైండర్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా? శేషాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. భాగఫలాన్ని తీసుకోవడానికి లేదు. రిమైండర్ మాత్రమే ఆడ్ డేస్కు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 35 రోజులలో ఎన్ని మిగులు దినాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 35ను మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. 7తో డివైడ్ చేస్తే 7 1s 7 5s 35. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే 35 రోజులలో ఎటువంటి మిగులు దినాలు అనేటివి లేవు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 364 days, 364 రోజులలో మిగులు దినాలు ఎన్ని, లేదా ఆడ్ డేస్ ఎన్ని అని మనకు అడిగిననుకో, దీన్ని కూడా మనం ఏం చేయాలా? 7తో డివైడ్ చేయాలి. ఎందుకంటే మనం వారాలు పోను మిగిలిన రోజులు అన్నాం కాబట్టి. ఓకేనా? సో 7 డివైడెడ్ బై 7 కాబట్టి ఎంత పోతుంది? 7 5s 35 అంటే 1 మిగులుతుంది. ఇక్కడ 4 ఉంది. 7 2s 14 అంటే 7 5s 7 2s అంటే ఈ 364 రోజులలో ఎన్ని ఉన్నాయి? మనకి 52 వారాలు ఉన్నాయి. ఏమైనా రిమైండర్ వచ్చిందంటే రిమైండర్ ఏం రాలేదు కాబట్టి 0 రిమైండర్ వచ్చింది. కాబట్టి ఈ 364 రోజులలో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయంటే ఆడ్ డేస్ 0. ఆడ్ డేస్ ఏమి లేవు. ఆడ్ డేస్ ఈక్వల్ టు మనకి 0. ఓకేనా? ఇట్లా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏముంటుంది? ఇప్పుడు సపోజ్ ఇఫ్ టుడే ఈజ్ ఏ మండే. ఓకేనా? ఈరోజు మంగళవారం అయితే 3 రోజుల తర్వాత ఏ వారం? 3 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? ఈరోజు మంగళవారం అయినా 3 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఏంటి? ఈరోజు మంగళవారం అంటే మనకి ఏంటిది? ట్యూస్డే. ఓకేనా? ఈరోజు ట్యూస్డే. 3 days తర్వాత అన్నాడు కాబట్టి +3 వేయాలి. దేనికి 3? ట్యూస్డేకి +3 అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకేనా? ఫ్రైడే అనమాట. ఫ్రైడే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మంగళవారం అయినా ఒక 21 days తర్వాత ఏ వారం అన్నాం అనుకోండి. 21 days తర్వాత ఏ వారం అంటే ఇప్పుడు 21 మనం ఒకవేళ 7తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో ఈరోజు మంగళవారం అయితే 21 days తర్వాత కూడా మనకు ఏమొస్తుంది? మంగళవారమే వస్తుంది. అంటే ట్యూస్డేనే వస్తుంది. అంటే మనం ఏం చెప్పినాం? 7 యొక్క మల్టిపుల్స్ కానీ ఎక్కడ కనబడినా 0 లాగా తీసుకోవాలని చెప్పిన. సో అదే ఇక్కడ రూల్ అనేది ఫాలో అవుతుంది. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏంటి? సేమ్ ఈ రోజు ట్యూస్డే అనుకోండి. 6 రోజుల ముందు బిఫోర్ 6 days అంటే ఇట్లా. బిఫోర్ 6 days అంటే -6. ఓకేనా? 6 రోజుల ముందు ఏ వారం అవుతుందంటే మనం వెనక్కి వెళ్ళాలి. 6 అంటే ఈరోజు మంగళవారం అంటే సోమ, ఆది, శని, శుక్ర, గురు అండ్ బుధవారం వెడ్నెస్డే వస్తుంది. ఇప్పుడు 6 రోజుల ముందు అన్న ఒక రోజు తర్వాత అన్న కూడా సేమ్. మనకి ఏమొచ్చింది? 6 రోజుల ముందు అంటే బుధవారం. ఒకవేళ ఒక్క రోజు ముందుకు తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ట్యూస్డే తర్వాత ఒక రోజు అంటే ఏమిటి? +1 అంటే వెడ్నెస్డే. అంటే 6 రోజుల ముందు అన్న మనకి 6 రోజుల ముందు అన్నప్పటికీ ఒక రోజు తర్వాత అన్న కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఈరోజు మండే అనుకోండి. ఈరోజు మండే. ఇప్పుడు
5 రోజుల ముందు ఏ వారం అవుతుంది అన్నాడు. మనం 5 రోజుల ముందు తీసుకోకుండా ఏం చేస్తామంటే 2 రోజుల తర్వాత తీసుకుంటాం. 2 రోజుల తర్వాత మండే ప్లస్ 2 ట్యూస్డే వెడ్నెస్డే అవుతుంది. ట్యూస్డే 2 రోజుల తర్వాత ఏంటి వెడ్నెస్డే. ఇప్పుడు మండేకి 5 రోజులు వెనక్కి పోయి చెక్ చేయండి ఒకసారి, కరెక్ట్ సార్. మండేకి 5 రోజులు వెనక్కి. సో సండే, సాటర్డే, ఫ్రైడే, ఓకేనా, థర్స్డే, వెడ్నెస్డే, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ వెడ్నెస్డే వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ 6 + 1 7, 5 + 2 7. సో ఎక్కడైతే 7 వస్తుందో మనం దాన్ని ఏమనుకోమన్నాం, 0 అనుకోమని చెప్పినాం ఈ క్యాలెండర్ చాప్టర్కి సంబంధించి పూర్తిగా, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఈరోజు సండే అనుకోండి, ఈరోజు సండే అయింది అనుకోండి, 350 రోజుల తర్వాత ఏ వారం, ఓకేనా. ఇంకొకటి ఇదేమనుకుంటాం, 243 రోజుల క్రితం ఏ వారం అవుతుంది, ఓకేనా. 350 రోజుల తర్వాత 240 రోజుల క్రితం ఏ వారం అవుతుంది. ఇప్పుడు 353 అనేది చూడండి, 350 అంటే ఏంటి, ఇది 7తో డివైడ్ అయితే అవుతుంది. 7 1 750, 50 టైమ్స్ పోయింది. రిమైండర్ ఏం వచ్చింది, 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈరోజు సండే అయితే 350 రోజుల తర్వాత కూడా సేమ్ సండేనే వస్తుంది, ఓకేనా. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి. ఇప్పుడు 243 రోజుల క్రితం అన్నాడు. 243 రోజుల క్రితం అంటే ఈ 243ని ఏం చేయాలి మనం, 243ని 7తో డివైడ్ చేస్తాం, ఓకేనా. 243ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 7, ఓకేనా. 7 3 21, 21 అంటే ఇక్కడ ఎంత, 33 మిగిలింది. 33 మిగిలితే 7 4 28 అంటే ఇక్కడ 5 మిగిలింది. రిమైండర్ 5 మిగిలిందంటే ఇక్కడ సండే నుంచి 243 రోజులు వెనక్కి పోకుండా కేవలం మనము 5 డేస్ వెనక్కి పోతే సరిపోతుంది. 5 డేస్ వెనక్కి పోతే సరిపోతుంది. ఇప్పుడు 5 డేస్ వెనక్కి పోయినా 2 రోజులు ముందుకు పోయినా సేమ్ కాబట్టి సండేకు 5 డేస్ వెనక్కి పోవడం కన్నా మనము 2 డేస్ ముందుకు పోతే సరిపోతుంది కదా. సండే నుంచి 2 రోజులు, మండే ట్యూస్డే, ఓకేనా. మండే ట్యూస్డే అవుతుంది. ఇప్పుడు 5 డేస్ వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, వెడ్నెస్డే, ట్యూస్డే వచ్చిందా, ట్యూస్డే వచ్చింది, ఓకే కదా. ఇట్లా చేసుకోవాలి, ఓకేనా. ఇది ఒక రకమైన కాన్సెప్ట్, రైట్.